మిత్రులారా, 16/7/24 తేదీన తణుకులో గెడ్డం సోమశేఖర్ గారి సతీమణి డాక్టర్ సత్యవతి గారు తణుకులో పేరున్న మంచి గైనకాలజిస్టు. ఆమె జన్మదిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులచే నిర్వహింపబడుతున్న నిర్వాణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరంకు అతిథిగా హాజరవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నిర్వాణ చారిటబుల్ ట్రస్ట్ లోగో ఆవిష్కరించి రక్తదాన శిబిర ప్రారంభోత్సవ సందర్భంగా కేక్ కట్ చేసి రక్త అవయవదాన దేహదాన ఆవశ్యకతను గురించి ప్రజలకు విన్నవించాను. ఈ రక్తదాన ఉత్సవంలో నేతలు ప్రతాప్ కుమార్ తనయుడు సత్యాన్వేష్ లాంటి యువకులు దాదాపు 100 మందికి పైగా పాల్గొని తమ యువ రక్తాన్ని దానం చేశారు. ఈ సందర్భంగా రిఫార్మ్స్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు హుస్సేన్ గారు మరియు మిత్రులు పేరూరి మురళి గారు, గొల్లపల్లి అంబేద్కర్ గారు, గంజి మధు గారు తదితరులు అందరూ హాజరయ్యారు. కార్యక్రమం చాలా అద్భుతంగా సాగింది. మరి ఆ కార్యక్రమాన్ని మనం ఇప్పుడు చూద్దామా? సుధా మహాలక్ష్మి, సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ని, అట్లాగే అఖిల భారత శరీర అవయవదాతల సంఘం వ్యవస్థాపకురాలు. నేను విశాఖపట్నంలో ఉంటాను. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా కూడా నేను 39 సంవత్సరాలు స్కూల్ అసిస్టెంట్గా పనిచేసి 2022లో టీఆర్ఎస్ తీసుకున్నాను. మా ప్రధానమైన కాన్సెప్ట్ ఏంటంటే సావిత్రిబాయి పూలే ట్రస్ట్ పెట్టడంలో మా ఉద్దేశం 2 లక్ష్యాల కోసం పనిచేయడం జరిగింది. ఒకటి, బతికుండగా విద్యాదానం చేద్దాం. మనం కనని బిడ్డలు, గాడికి దుడ్డు తిరుగుతున్న బిడ్డలు, పేదరికం వల్ల నిర్లక్ష్యం చేయబడుతున్న బిడ్డలు, మెయిన్లీ ఆడపిల్లల్ని దత్తత తీసుకున్నాము. ఇప్పటికి మన 2 రాష్ట్రాల్లో 460 మంది పైసీలకు ఆడబిడ్డలు మేము అడాప్ట్ చేసుకుని చదివించాం. అందులో 80 డాక్టర్లు ఉన్నారు, ఐఐటీస్ ఉన్నారు, ఇంకా చాలా ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న బిడ్డలు ఉన్నారు, పిహెచ్డీ చేస్తున్న బిడ్డలు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, ఇట్లా అన్ని ప్రొఫెషనల్స్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అది మాకు అత్యంత సంతృప్తిని కలిగించిన అంశం. వాడి ప్రయోజనం అవుతుంటే చూసి ఆనందపడుతున్నాం. సావిత్రిబాయి పూలే మొదటి ఉపాధ్యాయురాలు కాబట్టి, భారతదేశంలో అందరికీ అక్షరభిక్ష పెట్టిన మహాతల్లి కాబట్టి, ఆవిడికి రుణం తీర్చుకోవడానికి నివాళిగానే ఈ విద్యాదానం అనే కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. 2వ అంశం, ఇది బతకడం మేము చేస్తున్నామండి. చనిపోయిన తర్వాత కూడా ఈ సమాజానికి ఏం చేయగలమని ఆలోచించినప్పుడు మరణించిన జీవించండి అనే ఒక నినాదాన్ని మేము 20 సంవత్సరాల క్రితం ఇచ్చామండి. మరణించిన జీవించడం అనేది ఏంటనేది ఎవరికి అర్థం కాలేదు. మేము వాడే బ్యాగులు కానీ, కరపత్రాలు కానీ, స్టిక్కర్స్ కానీ, పోస్టర్స్ కానీ, విరివిగా పుస్తకాలు కానీ, ఇలాంటి బ్రోచర్స్ కానీ మేము అన్ని చాలా విపరీతంగా పబ్లిక్లో తీసుకొచ్చాం. 100,000 మీటింగ్లు పెట్టామండి. 20 ఏళ్లలోని మహాసభలు పెట్టాము. అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా మా ప్రసంగాలు ఏర్పాటు చేశారు. నాగార్జున యూనివర్సిటీ దగ్గర నుంచి శ్రీకాకుళం యూనివర్సిటీ విమ్స్ వరకు. అలాగే ఇక్కడ కూడా తణుకులో ఈ మహిళా కళాశాల, బీఈడీ కళాశాలలో కూడా నేను చీఫ్ గెస్ట్ వచ్చి మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, అసలు అవయవదానం అంటే ఏంటి, శరీరదానం అంటే ఏంటి, ముందు ప్రజలు అవగాహన కల్పించాలి, చైతన్యం కలిగించాలి, వాళ్ళకున్న అపోహలు తొలగించాలి. అప్పుడే ప్రజలు ముందుకు వస్తారు. అపోహల మధ్య, భయాల మధ్య, సందేహాల మధ్య ఉన్న ప్రజలు మీ అవయవాలు దానం చేయండి అంటే ఎందుకు ఒప్పుకుంటారు? అలాగే మీరు చనిపోయిన తర్వాత పిడికిడి బూడిద కింద మిగిలిపోయే ఆ డెడ్ బాడీని, ఆ పార్థివ దేహాన్ని మట్టిలో కలిపేటంటే అది ఇచ్చేయండి, మెడికల్ కాలేజీ చాలా ఉపయోగపడుతుందంటే ప్రజలు అంత సన్నద్ధం అవ్వలేదు, అంత తొందరగా ఒప్పుకోరు. ఎందుకంటే మరణం అనేది అనివార్యమని తెలిసినా కానీ మరణాన్ని మాట్లాడటం, మరణం గురించి చెప్పడానికి, దాని గురించి డిస్కస్ చేయడానికి మన ఇండియన్ సైకాలజీ ఒప్పుకోరు. 2020లో ఈ ఉద్యమం మేము స్టార్ట్ చేసేటప్పటికి 0లో ఉన్నామండి. భారతదేశంలో అవయవదానం అంటే ఏంటో, శరీరదానం ఏంటంటే ప్రజలకు తెలియదు. అప్పటిదాకా అంత్యక్రియలు, శ్రాద్ధకర్మలు ఇవి పెట్టడమే తెలుసు మనకి. చనిపోయిన తర్వాత ఆయా మతాల అవసరాల మేరకు మాత్రమే మనం పనిచేస్తున్నాం. అప్పుడు మేము మొదటిసారిగా మీ డెడ్ బాడీ ఇస్తారా అనేది మేము ఒక సాక్షి పేపర్లో అనుకుంటాను. ఆ రోజుల్లో పెద్ద ఇంటిలో వచ్చింది. అట్లాగే ఒక దేహం 18 జీవని చెప్పేసి ఒక ఇంటిలో వచ్చిందండి నాకు. ఇట్లా అన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో మేము ఒక 35 మంది మా సభ్యులు చేసిన అవయవ శరీరదాన ఉద్యమం దేశవ్యాప్తంగా ఒక పెద్ద సామాజిక ఉద్యమంగా నడవటానికి ముందు మేము చేస్తామండి. మా ట్రస్ట్లో ఉన్న 35 మంది టోటల్ బాడీ రిజిస్టర్ చేసి మెడికల్ కాలేజీకి ఇచ్చేస్తాం, ఆంధ్ర మెడికల్ కాలేజీ. అది ఫోకస్ అయింది మీడియాలో. వీళ్ళు మరణించిన జీవిస్తారు, వీళ్ళు శిరస్మరణీయులు, చరిత్రలు ఇది ఒక అపోల ఘట్టం అని చెప్పేసి మేము మీడియా ఇచ్చిన కాప్షన్స్ ఏవైతే ఉన్నాయో
మానవతావాదులందరినీ తట్టి లేపగలిగింది. అరే ఇట్లాంటిది ఉంది, మనం కూడా చేద్దాము, ఎందుకు కాలి బూడిదైపోయి శరీరాన్ని వైద్యాలకు పరిశోధనలకు ఇద్దామని టోటల్ బాడీ డొనేట్ చేయడానికి ఆంధ్రదేశంలో ఎంతోమంది సామాజికవేత్తలు, రచయితలు, కవులు, ఉద్యమకారులు, ప్రజా సంఘాల్లో పనిచేసే వాళ్ళు, అంటే మెచ్యూరిటీ ఉన్న ప్రజలు ముందు వచ్చారండి. అంటే శివసాని ప్రసాద్ గారు, ప్రొఫెసర్ తుమ్మల వేణుగోపాలరావు గారు లాంటి వాళ్ళు, ఇచ్చాపురం రామచంద్రన్ గారు, డాక్టర్ అవసరాల రామకృష్ణారావు గారు లాంటి రైటర్స్ మాతో కలిసి నడిచారండి ఆ రోజుల్లో. ఈవేళ సామాన్యుల దగ్గర కూడా శరీర అవయవదానం అనే ఉద్యమం వచ్చింది. మేము మొదట్లో టోటల్ బాడీ డొనేషన్ చేస్తాం, అంటే ఇంక్లూడింగ్ బాడీతో పాటు అవయవాలు, ఇంక్లూడింగ్ నేత్రాలు, ఇంక్లూడింగ్ అస్థిపంజరం, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి మొత్తం శరీర దానాలు. కానీ కొన్నాళ్ళు పోయిన తర్వాత మేము అవయవాలు మాత్రమే ఇస్తామన్నారు. అవయవాలు ఇస్తే ఎక్కడ పెట్టాలి? బాడీ ఇస్తున్నారంటే మెడికల్ కాలేజీకి పట్టుకెళ్ళి ఇచ్చేస్తున్నాం, అనాటమీకి, డిసెక్షన్కి ఇస్తున్నాం, కార్నియాని దగ్గరలోనే ఐబ్యాంక్ ఇస్తున్నాం. కానీ మేము అవయవాలు ఇస్తామంటే మా అవయవాలు ఎవరికైనా పనికొచ్చిన వాళ్ళకి ఇవ్వండి అని ప్రజలు అడుగుతున్నప్పుడు, ప్రజలు ముందుకు వస్తున్నప్పుడు హార్వెస్టింగ్ చేసే వ్యవస్థ మన దగ్గర ఉండదండి. వ్యక్తుల దగ్గర కానీ సంస్థల దగ్గర కానీ ఉండవు. ఆ రిట్రీవల్ చేయాలి, ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. దీన్ని చేయగలగడానికి ప్రభుత్వమే పూనుకోవాలి. ప్రభుత్వం దగ్గర యంత్రాంగం ఉంటుంది. ఒక 3 సంవత్సరాలు అదే పనిగా 3 ముఖ్యమంత్రులండి, రాజశేఖర రెడ్డి గారితో మొదలుపెట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు, నెక్స్ట్ వచ్చిన చంద్రబాబు నాయుడు గారు, మొత్తం ముఖ్యమంత్రులందరినీ 3 సంవత్సరాలు అవిశ్రాంతంగా తిరిగితే తప్ప ఇప్పుడు మీరు చూస్తున్న అవయవదాన చట్టం జీవనదానం అనే పేరుతో రాలేదండి. అది 2014లో అమల్లోకి వచ్చింది. కొన్ని వందల మంది వేళ వాడు ప్రాణాలు నిలబడ్డాయి. నిన్న కూడా నేను మంగళగిరిలో మునగపాటి ప్రసాద్ అని ఆయన అవయవదానం చేశారు. మన 5వ తారీఖున ఆయన ఒక లాయర్ అనమాట. యాక్సిడెంట్ అయింది, 5-6 రోజులు ఎన్ఆర్ఐ హాస్పిటల్లో పెట్టారు. కానీ ఆయన మరణించాడు బ్రెయిన్ డెడ్ వల్ల. మరణిస్తారని చెప్పగానే వెంటిలేటర్ మీద ఉండగానే ఆ కుటుంబం సహజంగా తల్లడిల్లిపోతుంది. కానీ అందరి దుఃఖంలో కూడా అవేర్నెస్ ఉన్న కుటుంబం కాబట్టి అవయవాలు దానం చేయడానికి ముందుకు వచ్చారు. ఆయన అవయవాలు ఒక 16 ఏళ్ళ అమ్మాయి గుండె బలహీనంగా కొట్టుకుంటుంది, శ్రీకాకుళం సంబంధించిన అమ్మాయి, అక్కడ సిమ్స్ హాస్పిటల్లో. ఈయన గుండె 4 గంటల్లో మంగళగిరి నుంచి ట్రావెల్ అయింది, ఆ సిమ్స్ హాస్పిటల్కి వెళ్ళింది. ఆ అమ్మాయి 16 ఏళ్ళ అమ్మాయికి ప్రాణాన్ని పోసింది. అంటే ఎంత అద్భుతమైన మిరాకిలో చూడండి. మన మనిషిలో ఉన్న గుండె కానీ, కిడ్నీలు కానీ, పాంక్రియాసిస్ కానీ, లివర్ కానీ, ఊపిరితిత్తులు కానీ ప్రతిదీ కూడా ఒక లైఫ్ స్పాన్ ఉంటుందండి. 4 గంటలు, 12 గంటలు, 24 గంటల లోపల మనం ఈ అవయవాలన్నీ తొలగించి రిట్రీవల్ చేసి ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఎక్కడెక్కడో ఉన్న అభాగ్యులు, మరణశైలి మీద ఉన్న వాళ్ళు బతుకుతున్నారు. అంటే ఒక మనిషి తాను చనిపోతూ మరొక 80 పునర్జీవితుడు అవుతున్నాడు. పునర్జన్మ అంటే ఇంకేదీ లేదు కదండి. మనం మరణిస్తూ ఇంకొక 80 మందిలో బతికేస్తున్నాం. ఇదే పరకాయ ప్రవేశం, ఇదే పునర్జన్మ అంటే. పునర్జన్మలు ఏమీ లేవండి. ఇవన్నీ కూడా మానవీయమైనది, విశ్వజనీయమైన ప్రేమకు సంబంధించింది. సమాజాన్ని ప్రేమించేవాళ్ళు, సాటి మనిషికి సహాయం చేయాలనుకునే వాళ్ళు అవయవదానం చేయండి, నేత్రదానం చేయండి. 18 ఏళ్ళు నిండిన వాళ్ళు రక్తదానం చేయండి. ఇవన్నీ ఈ 20 ఏళ్ళ నుంచి మేము ఇస్తున్న పిలుపండి. రక్తదాతలుగా, శరీరదాతలుగా, అవయవదాతలుగా, నేత్రదాతలుగా మనం చనిపోతూ కూడా ప్రాణదాతలయ్యే మహత్తరమైన అవకాశం ఈ శరీర అవయవదానం ఉద్యమంలో ఉంది. కాబట్టి మన భారతదేశం ఈవేళ ఒకప్పుడు 0లో ఉన్న మనం ఈవేళ 0.005కి వచ్చామండి.